శ్రీకృష్ణుడు గోవర్ధగిరిని ఎందుకు ఎత్తుకుంటాడో తెలుసా? ఒకరోజు కృష్ణుడు గోకులం బయటికి వచ్చి చూస్తే బృందావనం మొత్తం అంత సందడిగా ఉంటుంది. అప్పుడు యశోదాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా, బృందావనం అంతా ఎందుకు సందడిగా ఉంది అని అడుగుతాడు. అప్పుడు యశోదాదేవి ఇలా అంటుంది, మనకి వర్షాలు పడి పంటలు బాగా పడడం కోసం ప్రతి సంవత్సరం ఇంద్రుడికి పూజ చేస్తాం, అలానే ఈరోజు కూడా పూజ చేస్తున్నామని చెప్పింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, వర్షాలు ఇవ్వటం ఇంద్రుడి బాధ్యత కదా, మనం ఎందుకు పూజలు హోమాలు చేయాలి? అలా అయితే మన గోవర్ధనగిరి మనకి పంటలు ఆవులకి మేతనిస్తుంది కదా, కాబట్టి ఈ రోజు నుంచి గోవర్ధనగిరికి పూజ చేద్దామని అన్నాడు. పక్కనే ఉన్న నందుడు ఈ మాటలు విని నిజమే కదా అనుకొని అందరి గ్రామస్తులకి చెప్తాడు. దాంతో గ్రామస్తులందరూ గోవర్ధనగిరికి పూజలు చేస్తూ ఉంటారు. ఇది అంతా చూసిన ఇంద్రుడికి కోపంతో పెద్ద తుఫాన్ని, పిడుగులని సృష్టిస్తాడు. ఆ తుఫాన్లో మునిగిపోయిన గ్రామం అంతా, ఆ గ్రామ ప్రజలని అందరినీ శ్రీకృష్ణుడు పిలిచి ఆ గోవర్ధనగిరిని తన చిటికెన వేలితో ఎత్తి మొత్తం గ్రామంలో ఉండే వాళ్ళందరినీ దాని కింద ఉంచుతాడు.